శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణం 52వ అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. అంతవరకు ఎంతో ఆసక్తితో శ్రీ గురుని లీలలు కోరి కోరి చెప్పించుకుంటున్న నామధారకుడు ఈసారి సిద్ధముని కథ ముగించిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకుండా నిశ్చేష్టుడై ఉండిపోయాడట. నఖసిక పర్యాంతము కించిత్తైన చలనము లేకుండా శిలాప్రతిమలాగా ఉండిపోయాడు. అతని శరీరమంతా వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఉన్నాయట. చెమట బిందువులు నిలిచాయట. అతని శరీరమంతా కంపించిపోతున్నది. అతని ముఖంలోని భావమంతా పూర్తిగా మారిపోయి అతని కన్నుల నుండి సంతధారగా ఆనంద బాష్పాలు కారుతున్నాయట. ఈ 8 విధాలైన భక్తిభావాలతోనూ అతడు సమాధి స్థితిలో ఉన్నాడని గ్రహించిన సిద్ధముని లోకహితము కోరి అతనిని మేల్కొల్పాలని నిశ్చయించుకున్నారు. కనుక అతని శరీరాన్ని తమ చేతితో నిమిరి వాత్సల్యంతో ఆలింగనము చేసుకుని ఇలా అన్నారటండి. శిష్యోత్తమ, నామధారక, లేనాయన, నీవిప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటి పరమానందములో నిమగ్నుడవయ్యావు. శ్రీ గురులీలామృతము పానము చేసి శ్రీ గురు చరణ కమల ధ్యానమనే సహజ సమాధిలో నిలిచిన నామధారకుడు ఆ తన్మయత్వంతోనే శ్రీగురుని ఇలా స్తుతిస్తున్నాడు. స్వామి, అచించులైన మిమ్మల్ని ధ్యానించేది, సర్వగతులైన మిమ్మల్ని ఎక్కడికని ఆహ్వానించేది, ఈ విశ్వానికే ఆశ్రయమైన మీకు ఆసనము సమర్పించేదేలా, తీర్థక్షేత్రాలకే పవిత్రత చేకూర్చగల మీ పాదపద్మాలను దీనితో కడిగేది, విశ్వకర్తవు సర్వకర్తవు అయిన మీ చేతులకు ఆర్ఘ్యము సమర్పించేది ఎలా, సప్త సముద్రాలనే గాక ఈ విశ్వమంతటిని కడుపులో దాచుకున్న మీకు ఆచమనం నేనెలా సమర్పించగలను, శుద్ధ సత్వ స్వరూపులైన మీ స్మరణయ్యే లోకాలను పావనం చేస్తుంటే మీకేమని స్నానము చేయించేది, ఆకాశమే శరీరంగా గల మీకు నేను సమర్పించదగిన వస్త్రమేమున్నది, చతుర్ముఖుడు అయిన బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన మీకు యజ్ఞసూత్రము వలన కలిగే లాభమేమున్నది, సర్వజీవుల తాపాన్ని హరించగల మీకు గంధలేపనమేమి చేయగలదు, ఇచ్చలే లేని మీకు ఏ పూలు సమర్పించి ప్రీతి నొనర్చగలను, స్వయం సంతుష్టులు ఆత్మానంద స్వరూపులు అయిన మీకు నేను సమర్పించదగిన ధూపమెక్కడున్నది, స్వయం ప్రకాశకులు జ్ఞానజ్యోతి స్వరూపులైన మీకు నేను దీపము సమర్పించడమా, జగత్ పోషకులైన మీకు ఏమి నైవేద్యము ఇవ్వగలను, నిత్యము సుముఖులైన మీకు తాంబూలము వలన ఏమి ప్రయోజనము, నక్షత్ర గ్రహ గోళాదులే మీకు నిత్య నీరాజనాలిస్తూ సర్వజీవుల హృదయాలలోనూ మరియు విశ్వమంతటా ప్రణవోచ్చరణ కొనసాగిస్తూ మీ మహిమను కీర్తిస్తుంటే మీకు నీరాజనం ఎలా ఇవ్వాలో, మిమ్మెలా స్తుతించాలో నాకు తెలియడం లేదు. సర్వగతులైన మీకు ప్రదక్షిణ మేల చెయ్యాలి. ఈ నామరూపాత్మకమైన విశ్వమంతా మీ పాదమే అయి ఉండగా నేనెక్కడని నమస్కరించేది, నా లోపల వెలుపల నిండియున్న మీకు ఎచ్చటికని ఉద్వాసన చెప్పేది అంటున్నాడండి. అప్పుడు సిద్ధయోగి ఆనందంతో నవ్వుకుని, నాయనా, నీవిలా అంతర్ముఖుడవై నిశ్చల సమాధిలో నిలిచిపోతే ఈ జగత్తును ఉద్ధరించేదేలాగా, ప్రజలందరూ ఉద్ధరించబడాలన్నదే శ్రీగురుని సంకల్పం. ఆయన చూపిన మార్గములో పయనిస్తున్న మనకు ఆయన అభిష్టము నెరవేర్చడమే ప్రధాన కర్తవ్యం. నీవిలా కూర్చుండిపోతే అదెలా సంభవము? కనుక
నీవు మేల్కొని శ్రీగురుని చరణాలను స్మరిస్తూ శాస్త్ర వాక్యాలను అనుసరిస్తూ ఈ ప్రపంచములోనే జీవించాలి అని చెప్పి చివరకు అతనిని మేల్కొల్పారు. నామధారకుడు కన్నులు తెరిచి సిద్ధమునిని చూచి, స్వామి దయామయ విశ్వధార, ఈ సంసార సముద్రాన్ని భద్రంగా దాటించగల నౌక వంటి వారు మీరు, నా పాలటి శ్రీగురుడు మీరే అని ఆయనకు సవినయముగా నమస్కరించాడు. సిద్ధయోగి సంతోషించి, నాయన శ్రీగురు కథాశ్రవణమందు నీకిట్టి శ్రద్ధ శాశ్వతంగా నిల్చుగాక. నీవు ఈ గురుచరిత్ర నిత్య పారాయణము చేస్తుంటే ఇహ పరాలు రెండు సిద్ధిస్తాయి. ఒక శుభముహూర్తాన నీవు పారాయణ చేసే స్థలాన్ని శుద్ధి చేసి రంగవల్లులతో అలంకరించి అక్కడ కూర్చుని మొదట దేశ కాలాలను స్తుతించు. అటు తర్వాత శ్రీగురునికి మానసోపచార పూజ చేయి. పారాయణ సమయములో మౌనం పాటిస్తూ మనోవికారాలను శమింపజేసుకో. అప్పుడు దీపం పెట్టి గురువుకు పెద్దలకు మనసారా నమస్కరించు. ఉత్తర దిక్కుగానో లేక తూర్పు ముఖంగానో కూర్చుని మొదటి రోజు 9వ అధ్యాయము చివరి వరకు, రెండవ రోజు పారాయణము 10వ అధ్యాయం నుండి 21వ అధ్యాయము చివరి వరకు, మూడవ రోజున 29వ అధ్యాయము చివరి వరకు, నాలుగవ రోజున 35వ అధ్యాయము చివరి వరకు, 5వ రోజున 38వ అధ్యాయము చివరి వరకు, 6వ రోజున 43వ అధ్యాయము చివరి వరకు, చివరి రోజు గ్రంథాంతము వరకు విద్యుక్తంగా నీవు గురుచరిత్ర పారాయణము చెయ్యాలి. తరువాత నైవేద్యము పెట్టి అటు తర్వాత సాష్టాంగ నమస్కారము చేయాలి. సప్తాహ పారాయణ చేస్తున్నంత కాలము భూమిపై నిద్రించడమే మంచిది. అది పూర్తయ్యాక యథాశక్తి బ్రాహ్మణులకు భోజనము పెట్టి దక్షిణ తాంబూలాలతో వాళ్లను సత్కరించాలి. ఇలా నిర్దుష్టంగా శ్రీ గురుచరిత్ర పారాయణ చేస్తే తప్పక గురు దర్శనం అవుతుంది. ఇలా చేస్తే సాటి వారందరూ కూడా ఆ భగవంతుణ్ణి సేవించుకోగలుగుతారు. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. మరి గురుచరిత్ర పారాయణాన్ని సంపూర్ణం చేసుకున్నామండి. మరి సాయి బిడ్డలందరికీ కూడా గురు భక్తులకి, గురు బిడ్డలకి అందరికీ కూడా నాదొక విన్నపం అండి. మరి ఇప్పటి వరకు ఈ పారాయణాన్ని చాలామంది గురు బిడ్డలు వినే ఉంటారు. వింటే గనుక మరి ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది నేను మళ్ళీ మీకు విన్నవిస్తాను. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త. గురుచరిత్ర సమాప్తం. సద్గురు సాయినాథార్పణమస్తు.